హలో, నమస్కారం అందరికీ. నేను మీ సంతోష్ మంచాల. ఇప్పుడు నేను మీతో చాలా ప్రత్యేకమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఇటీవలే నేను నా ఇంటిని ఫస్ట్ ఫ్లోర్ మరియు చిన్న పెంట్ హౌస్కి అప్గ్రేడ్ చేశాను. ఇంటి ఫ్రంట్ ఎలివేషన్కి నా మనసులో చాలా కాలంగా ఒక ఆలోచన ఉండేది. మహావతార్ బాబాజీ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం. ఈ విగ్రహం ద్వారా బాబాజీ మహిమని ఆ ప్రజలకి తెలియజేయాలని నా ఉద్దేశం. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి సరైన ఆర్టిస్ట్ని కనుక్కోవడం చాలా కష్టమైంది. ఇది పూర్తిగా కస్టమ్ మేడ్ విగ్రహం. దాని ఎత్తు సుమారు 20 అడుగుల పరిమాణంలో ఉంటుంది. 3-4 నెలల పాటు సరైన కళాకారుని కోసం వెతికాను. చివరికి హైదరాబాద్లోని ఒక శిల్పిని కనుగొని ఆయనను మా ఇంటికి ఆహ్వానించి అక్కడే ఉండేలా చేసి విగ్రహాన్ని తయారు చేయాలని కోరాను. ఈ ప్రక్రియ మొత్తం వెనుక ఒక లక్ష్యం ఉంది. మహావతార్ బాబాజీ గారిని ప్రచారం చేయడం. ఎవరి కోసం కాదు, ఏ లాభం కోసం కాదు, కేవలం ఆయన సందేశాన్ని ప్రపంచానికి అందించాలన్న తపన. బాబాజీ గొప్పతనాన్ని ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అనే పుస్తకంలో చదివాం, కానీ ఆయన మహిమ దానికన్నా మించి ఉన్నది. ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఇది పరమాత్మ ఆశీస్సు వల్లే. ఆయన మనుషులని సరైన దారిలో నడిపించాలనే సదుద్దేశంతో క్రియాయోగాన్ని మనకిచ్చారు. ఇది ఓ సాధారణ మార్గమైన అత్యున్నత పరమార్థాన్ని చేరుకునే మార్గం. ఫ్రాన్స్కు చెందిన స్వామి పరమహంస విశ్వానంద గారు ఇటీవలే బాబాజీని కలిశామని చెబుతున్నారు. అలాగే కర్ణాటకలో అశ్విన్ చెకోవా పశుపతి గురు కూడా అదే చెప్తున్నారు. ఆయన బోధనలు ఏకమేవాద్వితీయం, అంటే ఈ ప్రపంచంలో ఒక్క పరబ్రహ్మమే మాత్రమే ఉంది. ఇదే అద్వైత వేదాంత సారాంశం. ఇది ఆదిశంకరాచార్యుల ద్వారా కూడా వచ్చింది. కానీ బాబాజీ ఈ తత్వాన్ని చాలా కాల క్రితమే భుజించారు. ఈ భూమి, ప్రకృతి, మనిషి అన్నీ ఒకే పరబ్రహ్మం నుండి ఆవిర్భవించాయి అని ఆయన ఆవిర్భవమే. రజనీకాంత్ గారు కూడా బాబాజీ గారికి హార్డ్ కోర్ డివోటీ. 2002లో వచ్చిన బాబా అనే సినిమా బాబాజీకి అంకితం చేశారు. ఆ సినిమా అప్పట్లో ప్రజలకు అంతగా కనెక్ట్ కాలేదు, ఎందుకంటే ఆధ్యాత్మిక అంశాలు చాలా డీప్గా ఉండేవి. కానీ బాబాజీ బోధనలు అందులో అంతర్గతంగా ఉన్నాయి. ఆయన తరచూ ఉత్తరాఖండ్లో రాణికట్ వెళ్ళి ధ్యానం చేస్తారు. బాబాజీ అనగానే చాలామంది మనిషికి భౌతిక విషయాల కోసం ప్రార్థన చేస్తారు, ఇంటి కోసం, డబ్బు కోసం, ఉద్యోగం కోసం. కానీ బాబాజీని ఆధ్యాత్మిక ఉద్ధరణ కోసమే సంప్రదించాలి. ఇది మాయ నుండి విముక్తి పొందే మార్గం. మనం నిజమైన పరమార్థాన్ని చేరుకునే దారిలో నడిపించేవాడే బాబాజీ. ఆయన ఒక గురువు మాత్రమే కాదు, సనాతన ధర్మంలోనే అత్యున్నత స్థానం కలిగిన జీవన్ముక్తుడు. ఆయన ద్వారా మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి. బాబాజీ గురించి మరిన్ని వీడియోలు, ధ్యాన మార్గాలు మరియు క్రియాయోగంపై నా ఛానల్లో పంచుకుంటాను. ధన్యవాదములు. మీ సంతోష్ మంచాల.